భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడిస్తామంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖ ప్రజలకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. విశాఖ లోక్సభ టికెట్ నాకు రాసేందుకు చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు కలత చెంది నాకు ఫోన్ చేస్తున్నారు. జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది నిరంతర ప్రక్రియ. త్వరలోనే విశాఖ వస్తా, మీతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తాను. అభివృద్ధికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తానంటూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 4 రోజులుగా విశాఖపట్నం నుంచి అనేక మంది పార్టీ సహచరులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, వివిధ వర్గాలకు, సంఘాలకు చెందిన వారు ఫోన్ చేసి విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీకి లోక్సభకు పోటీ చేసే అవకాశం రానందుకు, అక్కడ 3 సంవత్సరాలుగా అన్ని వర్గాలతో మమేకమవుతూ అన్ని సమస్యల పట్ల సమాధానం కోసం ప్రయత్నిస్తూ అనేక సమస్యల పరిష్కారం చూపెట్టిన నాకు అవకాశం రానందుకు మీలో చాలా మంది బాధపడి కలత చెంది నాకు ఫోన్లు చేశారు. మీ ఆవేదన చూసి నేను మీలాంటి వ్యక్తుల అభిమానాన్ని చూరగొన్నందుకు ముందుగా నేను సంతోషపడుతున్నాను. విశాఖ అభివృద్ధికి, విశాఖ ప్రజల సేవకి గత 3 సంవత్సరాలు విశేష కృషి చేసినందుకు నేను సంతోషపడుతున్నాను. కానీ అక్కడ లోక్సభ పోటీ చేయకపోవటానికి అవకాశం రాలేదు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. మనం చేసిన సేవ నిస్వార్థమైనటువంటి సేవ, ప్రజలకు మంచి జరగాలి అని చేసినటువంటి సేవ, విశాఖ అభివృద్ధికి నడుం బిగించాలి అని మనందరం కలిసి చేసినటువంటి ప్రయత్నం. కానీ అదేదో వృధా అయిపోయిందని మీరెవరైనా తలస్తే అది చాలా పొరపాటు. అటువంటి సేవ చేసినందుకు సంతోషిస్తున్నాను. ఇది కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని చేసిన